Hi Andy, I'm Govindar Reddy. I'm CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. And we are the official admission partners from topmost medical universities in Russia, like Russian National Research Medical University, Far Eastern, Crimea Federal, Russian and First Moscow State Medical University, People Friendship. These are the topmost medical universities in Russia. So if you have any direct university admissions, you can contact below WhatsApp numbers and you can go through that Dr. Bridge Dr. Bridge Abroad MBBS YouTube channel. You can full knowledge about all the MBBS program related to all countries. If you have any doubts after that, you can just contact below WhatsApp numbers. And very most important update అండి. సో రష్యాలో వచ్చేసరికి ఫెడరల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్. దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్. కాబట్టి అండర్ బడ్జెట్ ఆఫ్ 20 to 20 lakhsలో ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% రిజర్వేషన్స్ ఆల్రెడీ క్లోజ్ అయినాయి. సో కాబట్టి ఎవరైనా సరే రిజర్వేషన్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ మెడికల్ సీట్లు సరే చాలా లిమిటెడ్గా ఉంటాయి. అవి గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్. సో ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టేసుకొని ఫర్దర్గా మీరు ఇవి ప్రిపేర్ అవ్వండి. నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, నీట్ స్కోర్ చేయండి, తర్వాత ఎగ్జామ్స్, తర్వాత రిజల్ట్స్, తర్వాత కౌన్సిలింగ్, ఇలా ప్రొసీజర్ అంతా ఉంటుంది. కాబట్టి దీనికి 2 to 3 months టైం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు సీట్లు అనేది 100% ఉండవు. ఎవరైనా సరే టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ అండర్ 20 to 25 lakhs బడ్జెట్ అండ్ రీసెర్చ్ ఆర్ ఫెడరల్ యూనివర్సిటీస్. సో ఎవరైనా రిజర్వ్ చేసుకుంటే చేసి పెట్టుకోండి. ఫర్దర్గా ఏంటంటే అది వన్స్ మీకు అక్కడ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ జరిగితే మీకు గవర్నమెంట్ మెడికల్ సీట్ వాట్ ఎవర్ ద సీట్ వస్తే మీకు వచ్చేసరికి 100% వచ్చేసరికి మీ అమౌంట్ అయితే 200% రిఫండబుల్ అవుతుంది. మీ అమౌంట్ గురించి దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో అప్లికేషన్ అమౌంట్ పే చేసి మీరు సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇఫ్ యూ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్. అండ్ సో టుడేస్ టాపిక్ ఇస్ very important topic అండి. What is the topic means which is the best country? So Philippines, Russia, Ukraine, Kazakhstan, Georgia, Kyrgyzstan. ఈ 6 countries which is the best country comparatively Russia? ఈ 6 countries రష్యా బెస్ట్ కంట్రీయా, బెటర్ కంట్రీ, యావరేజ్ కంట్రీయా? సో మనకి ఆల్మోస్ట్ ఆల్ మన ఏపీ తెలంగాణ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కావచ్చు 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ 6 కంట్రీస్ ప్రిఫర్ చేస్తారు. ఇంకా చెన్నై ఓన్లీ జార్జియా ఒకటి, తర్వాత ఆర్మేనియా ఒకటి, తర్వాత సరికి మాస్టర్స్, బంగ్లాదేశ్, నేపాల్ అంటారు. బట్ ఈస్ కంపారిటివ్లీ వెరీ యావరేజ్ అవి. సో కాబట్టి ఈ 6 కంట్రీస్ సంబంధించి విచ్ ఇస్ ద బెస్ట్ కంట్రీ? అసలు బెస్ట్ కంట్రీ అంటే ఒక కంట్రీని బెస్ట్ కంట్రీని ఏ విధంగా సెలెక్ట్ చేస్తాము? సో ఏదైనా ఒక కంట్రీని బెస్ట్ కంట్రీ అంటే కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి, కొన్ని స్టాండర్డ్స్ తీసుకోవాలి. ఆ స్టాండర్డ్స్ ఏంటి? ఆ స్టాండర్డ్స్లో ఎక్కువ స్టాండర్డ్స్ ఏ కంట్రీ సాటిస్ఫై చేస్తే ఆ కంట్రీ ఇస్ ద బెస్ట్ కంట్రీ, రైట్? సో ఓకే, సో ఒక కంట్రీ సెలెక్ట్ చేసే ముందు నేను ఒక 7 పారామీటర్స్ కన్సిడర్ చేశాను, బేసిక్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఎక్కువ ఏ కంట్రీ సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. ఈవెన్ రష్యా అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఇంకేదైనా పారామీటర్ ఉంటే నాకు ఒకసారి నాకు ఆ డౌట్ నాకు వాట్సాప్ చేయండి. ఐ విల్ అప్డేట్ యూ as soon as possible tomorrow's video. ఓకే, సో కాబట్టి ఈ 7 పారామీటర్స్ తోటి లేదా 6 పారామీటర్స్ తోటి ఈ 6 కంట్రీ కంపేర్ చేద్దాం. ఎక్కువ ఏ కంట్రీ ఈ 6 పారామీటర్స్ కన్సిడర్ చేస్తుందో ఆ కంట్రీ వచ్చేసరికి ది బెస్ట్ కంట్రీ. సో ఆ పారామీటర్స్ ఏంటి? సో ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీయే కాదా? మనం సెలెక్ట్ చేసుకున్న మనం వెళ్ళే కంట్రీ, ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళే కంట్రీ డెవలప్డ్ కంట్రీయే కాదా? ఆ కంట్రీ మనకి ఫ్రెండ్లీ నేషనా కాదా? అక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా లేదా? ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా? అది నీట్ ఎగ్జామ్ కంపాటబుల్ అవుతుందా లేదా? ఇన్సైడ్ క్యాంపస్ హౌసెస్ ఉన్నాయా లేవా? బడ్జెట్ ఎంత? సో ఈ పారామీటర్స్ కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ, ఫస్ట్ ఏదైనా ఒక కంట్రీ వెళ్ళే ముందు ఈ 7 పారామీటర్స్ కన్సిడర్ చేయండి. సో ఫస్ట్ పారామీటర్, ఈ పారామీటర్స్ ఫస్ట్ ఒక కంట్రీలో ఈ 7 పారామీటర్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం. తర్వాత రష్యాలో ఈ పారామీటర్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. చైనాలో ఇలా ఈ పారామీటర్స్, అలా ప్రతి కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ ఏ కంట్రీ సాటిస్ఫై చేస్తే ఎన్ని ఫస్ట్ మనం ఏ కంట్రీలో డెవలప్డ్ కంట్రీ వెళ్ళామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారామీటర్, ఫస్ట్ పారామీటర్ తీసుకున్నాం, డెవలప్డ్ కంట్రీ వాళ్ళు యూజెస్ ఏంటి మనకి? సో ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కంట్రీలో ఏంటంటే మనకి రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఫస్ట్ సెక్యూరిటీ 100% బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది, అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ పక్కాగా ఉంటాయి. కాబట్టి ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఫైనాన్షియల్ మనకి మెడికల్ ఫీల్డ్లో సరికి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా సౌండ్ ఉండాలి ప్రతి కంట్రీ కూడా, అండ్ ఆ యూనివర్సిటీస్ కూడా. సో కాబట్టి కంట్రీని బట్టి యూనివర్సిటీస్ ఉంటాయి, అంతే కదా. తర్వాత సరికి ఫ్రెండ్లీ నేషన్. సో మనం వెళ్ళే కంట్రీ మన ఇండియాకి ఫ్రెండా కాదా? ఫ్రెండ్ అయితే మనకేంటంటే ఇమిగ్రేషన్ ప్రాబ్లం కానీ, వీసా ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రేసిజం కానీ, లేకపోతే అక్కడ డిస్క్రిమినేషన్ కానీ ఇవేమి ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, డైరెక్ట్ ఎంబీబీఎస్. సో మనం వెళ్ళే కంట్రీ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా,
ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉందా. డైరెక్ట్ ఎంబీబీఎస్ అయితే మనకి ఈజీగా కలిసి వస్తుంది ఇయర్స్. అదే ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ 2 years ప్రీ మెడిసిన్ తర్వాత ఎన్మెట్ ఎగ్జామ్ల తర్వాత అది చాలా లాంగ్ ప్రొసెసర్, వేస్ట్ ఆఫ్ టైం ప్రొసెసర్. 2 years వేస్ట్ అయిపోతుంది. ఫిలిపీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వాట్ ఇస్ వాట్ అని. సో ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా. ఫుల్ ప్లేజ్డ్ అంటే మనకి ఏదైనా కంట్రీ వెళ్ళినప్పుడు 3 years ఇంగ్లీష్ మీడియం, లోకల్ లాంగ్వేజ్ 3 years అలా ఉంటుందా, లేదా ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒకసారికి గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీయా కాదా. ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీతో మనకి యూజెస్ ఏంటి, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఫండ్స్ అన్నాయి. ప్రైవేట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీస్ అనుకోండి, ఫండ్స్ అన్ని ఎవరు తీసుకురావాలి, వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలి. అదే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే దాంట్లో రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ అయితే అసలు అమౌంట్ ఫుల్ ప్లెడ్జ్ ఆఫ్ అమౌంట్స్ ఉంటాయి. సో కాబట్టి మీకు ఎలాంటి ఎక్సలెంట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎక్సలెంట్ మెడికల్ ల్యాబ్స్ ఉంటాయి, ఎక్సలెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్గా ఉంటుంది, హాస్టల్స్ కానీ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్. సో గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్లో అదే ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఇంకా. సో అందుకని ఈ 7 పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. అన్నీ ఎక్కువ ఏది సాటిస్ఫై చేస్తే అది బెస్ట్ కంట్రీ. తర్వాత ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నా లేదా అవుట్ సైడ్ క్యాంపస్ హాస్టల్స్కి వెళ్ళాలా అంటే మ్యాక్సిమం ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్లో ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్సే ఉంటాయి. చాలా మెడికల్ చాలా యూనివర్సిటీస్ చాలా కంట్రీస్లో ఏంటంటే అవుట్ ఆఫ్ వెళ్ళేసి ఎక్కడో ఉండేసి తర్వాత మళ్ళీ లంచ్కి, డిన్నర్కి, ఫుడ్కి, బ్రేక్ఫాస్ట్ కనేటి ఇక్కడ వెళ్తూ ఉండాలి బయట నుంచి. అక్కడ లేడీస్కి ఇబ్బంది అవుతుంది బాగా. సో సెక్యూరిటీ వైజ్గా. తర్వాత బడ్జెట్ మనకి ఇక్కడ ఎంత అవుతుంది, ఎగ్జాక్ట్ బడ్జెట్ ఎంత అవుతుంది. సో ఇక్కడ 10 లక్షలు చెప్పి అక్కడికి 25 లక్షలు అవటం, ఇక్కడ 20 లక్షలు చెప్పి అక్కడ 50 లక్షలు అవటం, ఇక్కడ 30 లక్షలు చెప్పి అక్కడ ₹1,00,00,000 అవటం. సో ఎంత అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలా, అబ్రాడ్ వచ్చి ప్రాక్టీస్ చేయాలా, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ నెక్స్ట్ ఎగ్జామ్ నేను ఏ విధంగా ఉంటుంది నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాను. సో ఆ నెక్స్ట్ ఎగ్జామ్ కంపాటబిలిటీ అంటే ఆ నెక్స్ట్ ఎగ్జామ్ మరి పాస్ అవ్వాలి కదా. ఇండియా వచ్చి ఏ కంట్రీ పెడితే ఆ కంట్రీ వెళ్ళేసి ఏ యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ చదివేస్తే కంపల్సరీగా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హై లెవెల్ ఆఫ్ రీసెర్చ్ ఓరియంటెడ్, హై లెవెల్ ఆఫ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్, హై లెవెల్ ఆఫ్ ఎలక్ట్రికల్ థింకింగ్ అండ్ ఇదంతా ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది, రియల్ లైఫ్ సిచ్యువేషన్ అనలైజేషన్ ఇదంతా ఉంటుంది. కాబట్టి అలాంటి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ కంట్రీ దొరుకుతుంది. ఇవన్నీ 7 పారామీటర్స్ కన్సిడర్ చేస్తే ఇవన్నీ బేసిక్ పారామీటర్స్, వెరీ ఇంపార్టెంట్ పారామీటర్స్. కాబట్టి ఇవి ఎన్ని 7 పాయింట్స్ ఏ కంట్రీ సాటిస్ఫై చేస్తే 6 కంట్రీస్ దట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ, దట్ ఈస్ ద బెటర్ కంట్రీ. దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, జస్ట్ గో టు దట్. Let's go to the topic of so first we will go to the Philippines, right? Philippines. So Philippines వచ్చేసరికి ఫిలిపీన్స్ చెక్ చేద్దాం ఒకసారి. సో ఫిలిపీన్స్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీయా కాదా, ఫస్ట్ పారామీటర్ తీసుకుందాం. ఫిలిపీన్స్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీయా కాదా. సో ఫిలిపీన్స్ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ కాదు. సో డెవలప్డ్ కంట్రీ కానప్పుడు ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు, ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ప్రాపర్ సెక్యూరిటీ ఉండదు. సో ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక డెవలప్డ్ కంట్రీ అంటేనే అన్నీ ఉంటాయి. ఏదైనా ఒక కంట్రీ డెవలప్ అయిన ఫస్ట్ సెక్యూరిటీ వైజ్గా డెవలప్మెంట్ ఉంది, నెంబర్ 2 ఎడ్యుకేషన్ వైజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేస్తుంటారు. సో ఎడ్యుకేషన్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి, మనకి ఫస్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఒకటి, ఇవన్నీ పక్కాగా ఉంటాయి ఏ డెవలప్డ్ కంట్రీ వెళ్ళినా సరే. సో కాబట్టి ఫిలిపీన్స్ అనేది డెవలప్డ్ కంట్రీ కాదు. సో అది డెవలపింగ్ కంట్రీ లేదా బిలో డెవలప్డ్ కంట్రీ. సో యావరేజ్ కంట్రీ. సో కాబట్టి అన్ని యావరేజ్గానే ఉంటాయి. సో ఎవరైనా మీకు ఫిలిపీన్స్లో డెవలప్డ్ కంట్రీ అక్కడ అది అక్కడ ఇది అది అని చెప్తే మాత్రం ఎవరు నమ్మొద్దు. కాబట్టి గూగుల్ చేసి చూడండి. ఓకే, సో కాబట్టి సో డెవలప్డ్ కంట్రీ అయితే కాదు కదా ఫిలిపీన్స్. సో ఫస్ట్ పాయింట్ ఇస్ మైనస్. నెక్స్ట్ ఫ్రెండ్లీనెస్ కదా. ఎస్, ఫిలిపీన్స్ అనేది మనకి బంగ్లాదేశ్, నేపాల్ అలాంటి చాలా చిన్న కంట్రీ. ఫిలిపీన్స్ అనేది చాలా చిన్న కంట్రీ. సెట్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. ఒక 5,000 ఐలాండ్స్, చిన్న ఐలాండ్స్. మనకు మాల్దీవ్, లక్షద్వీప్ వెళ్ళడం అన్నీ కలిపితే ఒక కంట్రీ వెళ్ళడం, అలా చిన్న కంట్రీ. ఒకసారి మీరు గూగుల్లో చూసుకుంటే చిన్నగా ఉంటుంది. సో ఓకే, సో ఫ్రెండ్లీ నేషన్ ఒక రైట్. తర్వాత వచ్చేసరికి ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియమా, డైరెక్ట్ ఎంబీబీఎస్. సో ఫిలిపీన్స్ వచ్చేసరికి దర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్ అండి. ఫిలిపీన్స్ వచ్చేసరికి డైరెక్ట్ ఎంబీబీఎస్ కాదు. ఫస్ట్ వచ్చేసరికి నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 2 years ప్రీ మెడిసిన్ చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటే అక్కడ 4 years ఎంటర్, మన దగ్గర ఎంటర్ 2 years కదా. సో 2 years ప్రీ మెడిసిన్ చేయాలి. తర్వాత మన దగ్గర +2 తర్వాత నీట్ ఎగ్జామ్ ఎలా రాస్తారో ఇక్కడ వచ్చేసరికి +4 తర్వాత మన ఇండియాలో 2, ఇక్కడ 2, +4 తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాస్తారు, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్. ఇది పాస్ అయితేనే మనకి ఫిలిపీన్స్లో మెడికల్ సీట్. ఫెయిల్ అయితే ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాయాలి. ఎందుకు రాయాలి అంటే నీట్ అనేది వ్యాలిడిటీ 3 years ఓన్లీ. సో అక్కడ ఆల్రెడీ 2 years ఎగిరిపోయింది. ఇది రాయడానికి వచ్చేసరికి ఎన్మాట్ 1 or 2 years పెడితే 1 year ఎగిరిపోద్ది కాబట్టి. సో కాబట్టి 1 year లాస్ అయితే అవుతారు కాబట్టి. సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి
నీట్ అనేది ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి ఒకవేళ ఫెయిల్ అయితే. 1 year అంటారు, కంపల్సరీ 2 years ఉంటుంది, 1.5 year or 2 years బేస్డ్ ఆన్ తీసుకునే ఏబీ సైకాలజీ, బిఎస్ బయాలజీ సంథింగ్ ఏదో ఉంటుంది. అది జస్ట్ మీరు గో టు ద ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ. సో ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ. So just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You have get the previous videos. We have a number of videos on what is the regarding the MBBS videos. And future I will explain what is it. Okay. And so kabatti ee system of education untadi kabatti so it's not maybe it's not correct right now. Okay. So next. So అయిపోయింది కదా. There is no direct MBBS right now. Philippines వచ్చేసరికి there is no direct MBBS. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫిలిపీన్స్లో వచ్చేసరికి దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్ అండ్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్, బట్ ఇట్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి లేవా? సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లేవు. ఎందుకు అంటే అక్కడ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నా సరే ఇండియాలో అలౌ అనేది ఉండదు. సో అలౌ చేయరు. సో ఇండియన్స్ అనే వాళ్ళని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అలౌ చేయరు. సో కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మాత్రం మనకు అడ్మిషన్ ఉంటుంది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఇండియన్స్కి అలౌ లేదు. సో కాబట్టి తెలుసు ఇది నెగిటివ్. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి, ఉండవు. ఫిలిపీన్స్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్ అన్ని అవుట్ ఆఫ్, బయట ఎక్కడో ఉంటుంది హాస్టల్స్, యూనివర్సిటీ ఎక్కడో ఉంటుంది. సో కాబట్టి ఇది రాంగ్. సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ, ఎస్పెషల్ లేడీస్. బడ్జెట్ వచ్చేసరికి మనకి 20 లక్షలు 15 లక్షలు అంటారు, మినిమం 35 lakhs అన్ని సక్రమంగా కరెక్ట్గా వెళ్తే. సో మినిమం బడ్జెట్ వస్తే 35 lakhs ఉండాలి, 30 to 35 lakhs మినిమం యావరేజ్ బడ్జెట్. సో నీట్ కంపేర్ నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ కంపారిటబిలిటీ ఎలా ఉంటుందంటే హైలీ పాజిటివ్. ఎందుకంటే సో ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేవు, ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ ఇన్ ఫిలిపీన్స్ వచ్చేసరికి కన్సల్టెంట్ చేతుల్లో ఉంటాయి. అందుకని ఫిలిపీన్స్ బీభత్సమైన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఫీజులు వాళ్ళే కలెక్ట్ చేస్తారు, ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు, ఎడ్యుకేషన్ వాళ్ళే అరేంజ్ చేస్తారు, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది ఒక మెడికల్ కాలేజ్. జస్ట్ లైక్ ఓనర్షిప్ మాత్రం వచ్చేసరికి ఫిలిపీన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ మెయింటెనెన్స్ అంతా, మేనేజ్మెంట్ అంతా ఇండియన్స్ కన్సల్టెంట్ చేతుల్లో ఉంటుంది. అందుకని విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. బట్ సో ఇట్స్ అ వెరీ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది నాకు తెలిసినంత వరకు ఈ ఫిలిపీన్స్ అనేది సెట్ అవ్వదు, 100% సెట్ అవ్వదు. ఎందుకంటే డెవలప్డ్ కంట్రీ ఏం కాదు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వట్లేదు కదా, తర్వాత వచ్చేసరికి అంత రీసెర్చ్ ఓరియంటేషన్ లేదు కదా. ఇంతకుముందు చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట. బట్ అక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అని చెప్తారు. కాదు. సో అక్కడ ఉండేది 10 crores పాపులేషన్, దాంట్లో 100+ లాంగ్వేజెస్ ఉంటాయి, ప్రతి ఐలాండ్కి సపరేట్ లాంగ్వేజెస్ ఉంటాయి. మనది సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మనం ఎంతమంది పోయి మనం మాట్లాడతాము, మన ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజే. మనం ఎంతమంది హాస్పిటల్ పోయి హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి, మనం ఎంత వైజాగ్ కానీ వెళ్ళి తిరుపతి కానీ వెళ్తే ఎంతమందిని మనము డాక్టర్స్ ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తాం. మన సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్, ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. జస్ట్ గో టు ద గూగుల్ చేయండి ఒకసారి, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ. సో క్లియర్ కట్గా ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్, మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది ఫిలిపీన్స్లో, ప్రతి కంట్రీలో ఉంటుంది. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. సో ఈ పాయింట్స్ నేను చెప్పే పాయింట్స్ అని ఒకసారి వెళ్ళండి. మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, ఐ విల్ సెండ్ ద లింక్ రిగార్డింగ్ టు దట్. సో ఫిలిపీన్స్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ కంట్రీ రైట్ నౌ. చూడండి ఒకసారి ఎన్ని పాయింట్, ఒక పాయింట్ కూడా, ఓన్లీ 1 point మాత్రం సాటిస్ఫై చేసింది. అదేంటి? ఫ్రెండ్లీ నేషన్. మరీ ఫ్రెండ్ అంటే మనకు రష్యా మాదిరి ఫ్రెండ్ కాదు, జస్ట్ మన సపోర్ట్ తీసుకుంటుంది అంతే. చైనాతో రైవల్రీ ఉంటుంది ఫిలిపీన్స్. సో కాబట్టి ఆ రైవల్రీ ఏంటంటే మనకి జస్ట్ వాట్ ఈస్ వాట్ అని, అంత బీభత్సమైన ఫ్రెండ్ ఏం కాదు మనకి, అంత నియరెస్ట్ క్లోజ్ ఏం కాదు. సపోర్ట్, మన సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళు మనకేమి ఇవ్వరు. మనకి నేపాల్, బంగ్లాదేశ్ మనం ఏ విధంగా సపోర్ట్ ఇస్తాం, వాళ్ళు మనకి ఇస్తారు అంతే, మనం వాళ్ళకి ఇస్తాం అంతే. సో కాబట్టి ఫ్రెండ్లీ నేషన్ అంటే మరీ అలా కాదు. సో కాబట్టి జస్ట్ మరీ మనకైతే రైవల్రీ లేదు కాబట్టి ఫ్రెండ్లీ నేషన్ అని చెప్పారు. మనకి బంగ్లాదేశ్, నేపాల్తో రైవల్రీ ఏముంటుందో అలానే సేమ్ లైక్ దట్, చిన్న కంట్రీ. సో ఓన్లీ ఒక పాయింట్ సాటిస్ఫై చేసి. సో ఫిలిపీన్స్ మీరు అర్థం చేసుకోండి, డెవలప్డ్ కంట్రీ కాదు, డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు, ఫుల్ పేజ్ ఇంగ్లీష్ మీడియం లేదు. అన్ని కంట్రీస్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంది, ఇక్కడ ఒక్క దాంట్లో ఎంబీబీఎస్ లేదు, డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు. ప్రపంచంలో మీకు ఏ కంట్రీ వెళ్ళినా ఎక్సెప్ట్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిపీన్స్ అంటే నార్మల్గా ఏ కంట్రీకి వెళ్ళినా సరే డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంది. సో ఒక్క ఫిలిపీన్స్లో మాత్రం డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు.
అదొకటి గుర్తుపెట్టుకోండి. 2 years ఇంటర్మీడియట్ చదవాలి, అది ఎంబీబీఎస్ సంబంధం లేదు. తర్వాత ఎన్మెట్ ఎగ్జామ్ రాయాలి, అది ఫెయిల్ అయితే మళ్ళీ ఇండి వచ్చి నీట్ ఎగ్జామ్ రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మన ఎలానే చేయరు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అసలు ఫిలిపీన్స్ వాళ్ళు మన వాళ్ళు ఇండియా వాళ్ళని అలౌ చేయరు, అది ఓన్లీ వాళ్ళకి మాత్రమే. చెప్పారు కదా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద అది కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్, ఎందుకంటే అది మన ఇండియన్స్ మెయింటైన్ చేస్తారు. కన్సల్టెంట్లే మొత్తం మేనేజ్మెంట్ మొత్తం చూస్తారు, ఓనర్షిప్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుంది, మేనేజ్మెంట్ మొత్తం మన దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కరు కూడా ఫారినర్స్ కనిపించరు. మన ఏపీ, తెలంగాణ, గుంటూరు, విజయవాడ, వైజాగ్, అనకాపల్లి, భీమవరం, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్ ఇల్లే. మహా అయితే చెన్నైలు, మన సౌత్ ఇండియా వాళ్ళే కనిపిస్తారు, ఎందుకంటే మన సౌత్ ఇండియా వాళ్ళే అక్కడ చేసేది, ఫిలిపీన్స్ ఎవరు చేయరు. సో కాబట్టి అది నాకు తెలిసినంత వరకు. ఇంతకు ముందు ఏంటంటే ఫేక్ అడ్వర్టైజ్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ చాలా చేసేవారు, బట్ దర్ ఇస్ నో రియాలిటీ అబౌట్ దట్. నేను చెప్పట్లేదు అది. మీరు ఒకసారి మన ఎంబసీ ఉంటుంది ప్రతి కంట్రీలో, మన ఏ కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది, ఆ ఎంబసీ స్టూడెంట్ అడ్వైజరీ చెక్ చేసుకుంటే క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ మీ దాంట్లో ఉంటుంది. ఓకే, సో ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే క్లియర్ కట్గా వస్తుంది మీకు. నేను చెప్పే పాయింట్లని నేనేం కొత్తగా చెప్పట్లా. సో కాబట్టి అండ్ మన డాక్టర్ ప్రిన్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, మీకు క్లియర్ కట్గా ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఫర్దర్గా నేను ఒక వీడియో సపరేట్ చేస్తాను ఫిలిపీన్స్ గురించి. అండ్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆల్రెడీ చేశాను, మన డాక్టర్ ప్రిన్స్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అండ్ లేదు మీరు ఇంకా మీకు రియల్ ప్రూఫ్స్ కావాలి అంటే ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ గూగుల్లో సెర్చ్ చేయండి. స్టూడెంట్ అడ్వైజరీ ఫిలిపీన్స్, ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజరీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఒక 2-3 పేజెస్ వస్తాయి, క్లియర్ కట్గా చదువుకోవచ్చు. లేదు వీరుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, లేదంటే మీరు వాట్సాప్ చేయండి, ఐ విల్ సెండ్ ద లింక్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ ఫిలిపీన్స్ ఎంబీబీఎస్. సో ఒక పాయింట్ సాటిస్ఫై చేసిందండి ఫిలిపీన్స్. సో నెక్స్ట్ రష్యా తీసుకుందాం. సో రష్యా వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ. ఎస్, రష్యా ఇస్ 100% డెవలప్డ్ కంట్రీ. ఫ్రెండ్లీ నేషన్. ఎస్, 100% ఫ్రెండ్లీ నేషన్ అనమాట. మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే యూఎస్ టాప్ కంట్రీస్లో రష్యా ఇస్ ద బెస్ట్ కంట్రీ మనం వెళ్ళే కంట్రీస్లో. సో ఇంకా రష్యాకి మించి మనకు మంచి హానెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ హానెస్ట్ ఫ్రెండ్స్ ఇస్ ఇంపార్టెంట్ కాబట్టి మనకు హానెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రష్యానే. తర్వాత ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం, డైరెక్ట్ ఎంబీబీఎస్. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ ఇస్ దేర్. ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి సెలెక్టివ్ యూనివర్సిటీస్, ఎందుకంటే అక్కడ 4 types ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఫెడరల్ యూనివర్సిటీ ఉంటాయి. రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, ఫెడరల్ ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం, ఈ 2 types ఆఫ్. మళ్ళీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అకాడమీస్ ఉంటాయి. సో అవి రెండు అయితే సెలెక్ట్ చేసుకోవద్దు, ఎప్పుడు కూడా స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవద్దు రష్యాలో. ఫెడరల్ యూనివర్సిటీస్ ఆర్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం దొరుకుతుంది. ఓకే, స్టేట్ అనేది చాలా తక్కువ ఫీజులు ఉంటాయి, బట్ స్టేట్ కానీ అకాడమీస్, మెడికల్ అకాడమీస్ అవి తీసి పక్కన పెట్టండి. సో ఓన్లీ ఫెడరల్ ఆర్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ ఆర్ ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియం. సో కాబట్టి థర్డ్ పాయింట్ ఇస్ ఆల్సో సాటిస్ఫైడ్. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎస్, అన్ని ఆల్మోస్ట్ ఆల్ రష్యాలో టోటల్ ఈవెన్ మీకు ఫెడరల్ అవ్వచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, అకాడమీస్ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్. ప్రతి యూనివర్సిటీ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ సార్ రష్యాలో. బడ్జెట్ బేస్డ్ ఆన్ మీ ఉన్న బడ్జెట్ని బట్టి ఇక్కడ 20 నుంచి 25 lakhs నుంచి 70 to 75 lakhs వరకు యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, బేస్డ్ ఆన్ మన కెపాసిటీని, బేస్డ్ ఆన్ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా. నాట్ ఓన్లీ ద ఫైనాన్షియల్ కెపాసిటీ, మన ఎలిజిబిలిటీ క్రైటీరియా డిపెండ్స్ ఆన్ 20 to 25 lakhs నుంచి 70 to 75 lakhs బడ్జెట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్ 100% కంపాటబిలిటీ. రష్యాలో వచ్చేసరికి టాప్ మోస్ట్ రీసెర్చ్ మెడికల్, ఓల్డ్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, ఓల్డ్ 500, 300 ఓల్డ్ ర్యాంక్ రీసెర్చ్ మెడికల్. ఆ యూనివర్సిటీతో మనం ఎలిజిబుల్ అవడమే కష్టం. వన్స్ ఎలిజిబుల్ అయ్యామంటే 100%, 200% నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ రష్యా వచ్చేసరికి 5 points ఆర్ 6 points ఆర్ 7 points టోటల్ ఆల్మోస్ట్ ఆల్ పాయింట్స్ సాటిస్ఫై చేసింది రష్యా. సో ఇంకా తర్వాత చూద్దాం చైనా గురించి అసలు మాట్లాడడం వేస్ట్. సో చైనా తీసి పక్కన పెట్టేయండి. సో ఉన్నాయి, రష్యా కూడా డెవలప్డ్ కంట్రీ, బట్ కాకపోతే ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, బట్ కాకపోతే చైనా వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ అడ్మిషన్స్ ఫర్ చైనా. వీఆర్ సో ఇంతకుముందు మేము చేసేవాళ్ళమండి చైనా, బట్ కాకపోతే ఇప్పుడు చైనా అనేది బాయ్కాట్ చైనా. సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ కజాకిస్తాన్. సో కజాకిస్తాన్ వేరు, కిర్గిస్తాన్ వేరు, 2 separate కంట్రీస్. చాలా మందికి ఒక డౌట్ ఉందండి, రష్యా వచ్చేసరికి ఓన్లీ ఇప్పుడు ఇంతకుముందు యుఎస్ఆర్ ఉన్నప్పుడు కజకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా, ఆర్మేనియా ఇవన్నీ చిన్న కంట్రీస్ అన్ని ఇంకా ఇవన్నీ వచ్చేసరికి ఒక అండర్లో ఉండే రష్యా అనేవాళ్ళు, యుఎస్ఆర్ అనేవాళ్ళు, యునైటెడ్ రష్యా అనేవాళ్ళు. బట్ ఆఫ్టర్ 1993 అప్రాక్సిమేట్ 1997 or 1993 వచ్చేసరికి 1990s వచ్చేసరికి సో
ఇవన్నీ యూఎస్ఆర్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో చేసేసి అది స్ప్లిట్ అయిపోయింది. స్ప్లిట్ అయిపోయి రష్యా ఇస్ సపరేట్. ఇప్పుడు చెప్పే రష్యా వేరు, రిమైనింగ్ అన్ని సపరేట్. ఆ కంట్రీస్కి డిఫరెంట్ పార్ట్స్కి ఒక్కొక్క కంట్రీ పేరు వచ్చేస్తుంది, సపరేట్ కంట్రీస్ అయ్యాయి. ఇప్పుడు యూఎస్ఆర్లో ఏమీ లేవు. సో యూఎస్ఆర్లో ఉండాలో ఒక రష్యాని. ఇప్పుడు యూఎస్ఆర్ అనే రెగ్యులేటరీ బాడీ లేదు. ఇప్పుడు రష్యా సపరేట్ ఇస్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ రష్యా. ఓకే, చాలా మంది అడుగుతున్నారు రష్యాలో ఏ కంట్రీ అడుగుతున్నారు, బట్ అది తీసేయండి. సో రష్యాలో వచ్చేసరికి ఇప్పుడు అన్ని కంట్రీస్ అన్ని ఇంతలా యునైటెడ్గా లేవు. సో ఒక్కొక్క కంట్రీ సపరేట్ అయిపోయి ఆ కంట్రీ జార్జియాలు, కజకిస్తాన్లు, కిర్గిస్తాన్లు, చిన్న కంట్రీస్ అన్ని. ఓకేనా? సో కాబట్టి సో ఇది ఫస్ట్. తర్వాత కజకిస్తాన్. సో చైనా గురించి ఆలోచించడం వదిలేయండి. చైనా ఇస్ రైట్ నౌ, చైనా ఇంకా పోను వచ్చేసరికి డిక్రీజింగ్ ట్రెండ్, ఇంక్రీజింగ్ ట్రెండ్ ఉండదు. సో చైనా ఇస్ లీవ్ ఇట్, 100% లీవ్ ఇట్. దెర్ ఇస్ నో సెకండ్ చాయిస్ అండ్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అసలు థాట్ కూడా చేయొద్దు, జస్ట్ లీవ్ ఇట్. తర్వాత సరే కజకిస్తాన్ కూడా చాలా మంది ప్రమోట్ చేస్తారు. సో రష్యాలో వచ్చేసరికి 6 years ఎడ్యుకేషన్ సిస్టమ్ కదా. కజకిస్తాన్ కానీ కిర్గిస్తాన్ 4 years 5 years MBBS. సో 5 yearsలో అయిపోతుంది కజకిస్తాన్లో. బడ్జెట్ కూడా 20 నుంచి 20 లక్షలు అవుతుంది. స్కాలర్షిప్స్ వస్తాయి అంటారు. బట్ అవన్నీ ఫస్ట్ కజకిస్తాన్ గురించి ఒకసారి ఆలోచించండి. డెవలప్డ్ కంట్రీ అంటే కాదు, ఫ్రెండ్లీ నేషన్ అంటే ఓకే, నో ప్రాబ్లం. తర్వాత సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియం, డైరెక్ట్ MBBS, ఎస్. గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, ఎస్. ఇన్సైడ్ క్యాంపస్ వస్తుంది మ్యాక్సిమం, ఎస్. బడ్జెట్ వచ్చేసరికి 20 to 25 lakhs సేమ్. బట్ కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ కంపాటబిలిటీ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ యాక్చువల్లీ ఇది ఫస్ట్లో రాయాల్సింది, నేను చివరి రాశాను. సో నెక్స్ట్ ఎగ్జామ్. సో ఇప్పుడు కజకిస్తాన్ కానీ, జార్జియా కానీ, కిర్గిస్తాన్ కానీ, ఫిలిపీన్స్ కానీ వెరీ యావరేజ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఏ డెవలప్డ్ కంట్రీస్ కాదు. ఇంకోటి చెప్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత జార్జియా డెవలప్డ్ కంట్రీయా కాదు. తర్వాత కిర్గిస్తాన్ డెవలప్డ్ కంట్రీయా కాదు. సో ఫస్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ అయితే మాత్రమే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ అంటున్నానంటే, ఒక డెవలప్డ్ కంట్రీ అంటే ఫస్ట్ ఏదైనా ఒక డెవలప్డ్ కంట్రీగా ట్రీట్ చేయడానికి ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తే అక్కడ 100% డెవలప్ అయి ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ, తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్. సో కాబట్టి ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ తీసుకుంటే అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే కిర్గిస్తాన్. కజకిస్తాన్ యావరేజ్, ఫిలిపీన్స్ యావరేజ్, జార్జియా యావరేజ్. పాపులేషన్ ఇస్ ఆల్సో 20 lakhs, 30 lakhs, 40 lakhs, 60 lakhs. కిర్గిస్తాన్ పాపులేషన్ 60 lakhs, జార్జియా పాపులేషన్ 25 lakhs, కజకిస్తాన్ పాపులేషన్ 1 crore or 2 crores. ఇవన్నీ వెరీ యావరేజ్, వెరీ స్మాల్ కంట్రీస్, వెరీ యావరేజ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎక్సెప్ట్ రష్యా ఇస్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెవలప్డ్ కంట్రీ. ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో డైరెక్ట్ MBBS. ఇక్కడల్లా రష్యాలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా సెలెక్ట్ చేసుకుంటే చాలు. మనం ఆ యూనివర్సిటీస్కి ఎలిజిబుల్ అవుతామా కాదా, ఈ 2 points కింద సెలెక్ట్ చేసుకుని బడ్జెట్ కూడా మంచి బడ్జెట్లో. ఆల్రెడీ రిజర్వేషన్ స్టార్ట్ అయింది కాబట్టి తక్కువ బడ్జెట్లో 20 to 25 lakhs యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి మంచి ఫెడరల్ యూనివర్సిటీస్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్లో హ్యాపీగా సీట్ రిజర్వ్ చేసి పెట్టుకుంటే మీరు ఫర్దర్గా కౌన్సిలింగ్స్ తర్వాత 100% వస్తే మీ సీట్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీట్ వస్తే మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది. కాబట్టి అలాంటి ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోండి. సో నేనేనా పర్సనల్గా చెప్పట్లా. సో కాబట్టి ఏ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ఆగిపోయాం అనుకుంటా. సో ఇప్పుడు కజకిస్తాన్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా, కిర్గిస్తాన్ పాపులేషన్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ అంటే కిర్గిస్తాన్ డెవలప్డ్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ. ఫ్రెండ్లీ చేసిన ఇవన్నీ చిన్న కంట్రీస్. వీటితో ఫ్రెండ్స్ 60 lakhs పాపులేషన్తో ఫ్రెండ్షిప్ ఏం చేస్తాను చెప్పండి. ఒక డిస్ట్రిక్ట్లో మన ఏపీ తెలంగాణ ఒక డిస్ట్రిక్ట్లో ఉంటారు 60 lakhs పాపులేషన్. వీటితో ఫ్రెండ్ అనడం కూడా అనవసరం. జార్జియా 25 lakhs, జస్ట్ కంట్రీస్ 25 lakhs పాపులేషన్. కజకిస్తాన్ 2 crores పాపులేషన్. సో కిర్గిస్తాన్ 60 lakhs పాపులేషన్. వీటిలో మనకు ఫ్రెండ్స్ ఏముంటుంది. సో ఇవి డెవలప్డ్ కంట్రీ కదా, ఇవి డెవలప్డ్ కంట్రీస్ కాదు. సో డెవలప్డ్ కంట్రీస్ కానప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. యావరేజ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే ఇంకా బిలో యావరేజ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. తర్వాత ఇన్సైడ్ క్యాంపసెస్ ఉండవు. బడ్జెట్ వచ్చేసరికి సేమ్ బడ్జెట్. రష్యాలో ఎంత బడ్జెట్ అవుతుందో అన్నింటిలో ఇంకా ఎక్కువ అవుతుంది. అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే వీటిల్లో బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ వేరు, మళ్ళీ ఎడ్యుకేషన్కి డెవలప్డ్ కంట్రీస్లో చాలా తక్కువ ఉంటుంది. డెవలపింగ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. సో కాబట్టి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో
ఈ ఏ కంట్రీస్ తీసుకున్నా, కజకిస్తాన్ తీసుకుంటే వెరీ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ కజకిస్తాన్లో డెవలప్డ్ కంట్రీ కాదు, కజకిస్తాన్ డెవలప్డ్ కంట్రీ అదొక పాయింట్. సో డెవలప్డ్ కంట్రీ కాదు, బట్ ఫ్రెండ్లీ నేషనే, ఫుల్ ప్లేజ్డ్ ఇంగ్లీష్ మీడియమే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇన్సైడ్ క్యాంపస్ వస్తుంది, బడ్జెట్ కూడా 20-25 lakhs అవుతుంది. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 100% క్రాక్ చేయడం కష్టమవుతుంది. ఎందుకు అంటే సో ఇట్స్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ. సో యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వెరీ వెరీ యావరేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కజకిస్తాన్లో. కిర్గిస్తాన్ అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోండి. జార్జియా 25 lakhs పాపులేషన్, ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి. జస్ట్ ఫాల్స్ ప్రమోషన్స్, టీవీ ప్రమోషన్స్ చూసి నమ్మద్దు. మీరు కావాలంటే ఆ ఎంబసీస్కి వెళ్ళండి, క్లియర్ కట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకోండి. అడ్వాంటేజెస్ ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటంటే ఈ ఫస్ట్ పాయింట్ ఏది సాటిస్ఫై చేస్తే అది 100% వచ్చేసరికి కళ్ళు మూసుకుని జాయిన్ అవ్వచ్చు. ఒక డెవలప్డ్ కంట్రీ అంటే సెక్యూరిటీ, మనకి మెయిన్ సెక్యూరిటీ ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి, తర్వాత వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకా ఆటోమేటిక్ ఇంకా ఎక్కడ ఉంటే ఏమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్లో అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి అనుకోండి, ఇది అండర్ డెవలప్డ్ కంట్రీ, అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఎలా మెయింటైన్ చేస్తారు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో? అప్పుడు ఎంత రిస్క్ అవుతుంది, అది ఆలోచించాలి. బడ్జెట్ ఆటోమేటిక్గా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోతుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయా? ఉండవు. అండర్ డెవలప్డ్ కంట్రీస్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండవు, వాళ్ళకే ఉండవు, మనకేమి ఇస్తారు? ఇంకో డౌట్ రైజ్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా. సో మనకి ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఇప్పుడు మన ఇండియాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే ఫ్రీ కదండి, అవుట్ ఆఫ్లో కూడా ఫ్రీగానే ఇవ్వాలి కదా. మరి డబ్బులు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఎస్పెషల్లీ రష్యాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటున్నారు, ఇండియాలో కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ ఫ్రీ కదండి, మరి రష్యాలో ఎందుకు ఫ్రీ ఇవ్వట్లేదని అడుగుతున్నారు చాలామంది. సో ఎందుకంటే సార్ ఇక్కడ వచ్చేసరికి మన ట్యాక్స్ పేర్ అమౌంట్ ఇప్పుడు మనం కడుతున్నాం. ఇప్పుడు మన స్టేట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకి స్టేట్ కౌన్సిల్లో సీట్ వచ్చిందంటే మన ట్యాక్స్ అది. మనం ఎవరికి కడుతున్నాం ట్యాక్స్? మన ఇండియాకు కడుతున్నాం. ఏపీలో స్కీమ్స్ వల్ల కొంతమంది బెనిఫిట్ అవుతారు, తెలంగాణ వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ అవుతారు, పర్సనల్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్లో. సో అంటే వాళ్ళ ఆ స్టేట్ సంబంధించి, ఆ కంట్రీకి సంబంధించి అమౌంట్లు పే చేస్తున్నారు, ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ కాబట్టి. ట్యాక్స్ వాళ్ళకి పాపులేషన్కి వాళ్ళ యొక్క పీపుల్స్కి ఆ ఫెసిలిటీస్ ఇస్తారు. మనం ఇప్పుడు రష్యా సిటిజన్ కాదు కదా, కాబట్టి దాన్ని సెక్యూర్ వాళ్ళు మరి అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నప్పుడు మనం దానికి కాంపన్సేట్ చేయాలి అమౌంట్స్. సో అయినా ఇక్కడ గవర్నమెంట్ అందరికి ఫ్రీగా ఇవ్వట్లేదు కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు కదా ఇక్కడ, ఎవరికో కొంతమందికి అది. సో కాబట్టి అక్కడ అనేది మనం ఏ కంట్రీలో ట్యాక్స్లు కడతామో ఆ కంట్రీ వాళ్ళు బెనిఫిట్స్ ఇస్తారు. మనం ఇప్పుడు ఏపీలో ఉన్నాము, లేదా తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాము, తెలంగాణలో ఉన్నాము అనుకోండి, తెలంగాణ గవర్నమెంట్ మనం ట్యాక్స్లు కడతాం, ఇండైరెక్ట్ ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లు సెంట్రల్లో కడతాం కాబట్టి వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు. మన స్టేట్ గవర్నమెంట్కి ఇండైరెక్ట్ ట్యాక్స్లు కడతాం, ఇండైరెక్ట్ ట్యాక్స్లు ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ మనం కడతాం కాబట్టి వాళ్ళు మనకు ప్రొవిజన్స్ ఇస్తారు, అక్కడ లివింగ్ ఉంటున్నాం కాబట్టి. సో కాబట్టి ఏదో రూపంలో మన దగ్గర ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి అక్కడ మనం ఉన్నాం కదా, ఎడ్యుకేషన్ చదువుకోవడానికి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి వేరే కంట్రీస్, ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదువు వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళ సిటిజన్స్కి. బట్ అవుట్ ఆఫ్ ఫారినర్స్కి వచ్చేసరికి సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు, అందుకని 2 lakhs 3 lakhs ఉంటుంది, లేకపోతే 20 lakhs 30 lakhs ఉండేది. సో అది. సో మళ్ళీ యూఎస్ఏ డెవలప్డ్ కంట్రీస్ స్ట్రీమ్కి వస్తే యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి. బట్ అవన్నీ చిన్న కంట్రీస్, ఓవర్ డెవలప్డ్ కంట్రీస్. దెర్ ఇస్ నాట్ నీడ్ ఆఫ్ ఎనీ డాక్టర్స్ కాబట్టి వాళ్ళు విపరీతమైన ముందుగా చాలా టెస్టులు పెట్టారు, చాలా ఇంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది కాక వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. మన 10+2 ఈ ప్రోగ్రామ్స్ అన్ని సాటిస్ఫై ఎక్సెప్ట్ ఫిలిపీన్స్, రిమైనింగ్ కంట్రీస్ అన్ని 10+2 సిస్టమే. అక్కడ ఇప్పుడు ఫిలిపీన్స్ కానీ, యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ వచ్చేసరికి 10+4 సిస్టమ్. సో కాబట్టి వాళ్ళ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వేరు, అందుకని ఫిలిపీన్స్లో డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉండదు. సో కాబట్టి అలా. సో ఈ కంట్రీస్ అన్ని ఇప్పుడు కజకిస్తాన్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా, కిర్గిస్తాన్ తీసుకున్నా డెవలప్డ్ కంట్రీస్ కాదు. ఫస్ట్ పాయింట్తో ఎగిరిపోయి, ఎంత ఫ్రెండ్లీ నేషన్ అయినా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి కదా. ముందు ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై చేస్తే తర్వాత ఫుల్ ప్లేజ్డ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉండాలి, తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో కజకిస్తాన్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి, బట్ తక్కువ ఉంటాయి. తర్వాత ఇన్సైడ్ క్యాంపస్ ఉంటాయి, బడ్జెట్ వస్తుంది ఇంతే. నీట్ ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్, మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. సో కాబట్టి మనం ఏదైనా ఒక కంట్రీ తీసుకున్నప్పుడు మినిమం మన నెక్స్ట్ ఎగ్జామ్ కంపాటబిలిటీ ఉండాలి. అది డెవలప్డ్ కంట్రీ అయితే మాత్రమే దానికి సాధ్యమవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అంటే హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇట్స్ నాట్ ఎ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్. రీసెర్చ్ అండ్ ఎలక్ట్రికల్ థింకింగ్, ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. అలా ఉండాలి అంటే
మంచి డెవలప్డ్ కంట్రీ, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, ఒక రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ, ఒక ఫెడరల్ యూనివర్సిటీ, ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, ఎస్టాబ్లిష్డ్ ఓల్డెస్ట్ 1 or 200 ఇయర్స్ 200 ఇయర్స్ ఎస్టాబ్లిష్డ్ ఓల్డెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ అయితే మనకి ఈ స్టాండర్డ్స్ ఉంటాయి. ఈ స్టాండర్డ్స్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఈజీగా ఇండియాలో పీజీ సీట్ కొట్టొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అనమాట. సో జార్జియాలో, కిర్గిస్తాన్లో, కజకిస్తాన్ అనేది ప్రిఫర్ చేయడం 100% బెస్ట్. రష్యాలో అడ్మిషన్స్ మీరు ఎలిజిబుల్ అవ్వకపోతే అప్పుడు ఆలోచించండి. ఫస్ట్ చాయిస్ ఇస్ ద రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ రైట్ నౌ. ఎందుకంటే ఇది ఈ కంట్రీస్ అన్నిటితో పోల్చుకుంటే దట్ ఇస్ ద డెవలప్డ్ కంట్రీ, అన్ని పాయింట్స్ సాటిస్ఫై అవుతాయి. కజకిస్తాన్ కూడా ఉంది. కజకిస్తాన్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై అవ్వదు, డెవలప్డ్ కంట్రీ కాదు, బడ్జెట్, నెక్స్ట్ ఎగ్జామ్ సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ ఎగ్జామ్ సాటిస్ఫై అవ్వాలి, నెక్స్ట్ ఎగ్జామ్ కంపాటబుల్ అవ్వాలంటే డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. డెవలప్డ్ కంట్రీ అయితే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది, ఫండ్స్ బాగుంటాయి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో అందుకని ఇది కానప్పుడు కజకిస్తాన్ ఒక ఆప్షన్ ఉంది. బట్ కానప్పుడు ఏంటంటే అక్కడ 5 years అయినా సరే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ యావరేజ్. సో యావరేజ్ అయినప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ 100% క్రాక్ చేయలేదు. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్, రీసెర్చ్ ఓరియంటేషన్, ఎలక్ట్రికల్ థింకింగ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, రియల్ లైఫ్ ఇవన్నీ చాలా చాలా మారిపోయాయి. సో కాబట్టి అది కంపాటబుల్ అవ్వాలంటే రైట్ నౌ రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దర్ ఇస్ నో చాయిస్ అట. ఆల్రెడీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాతో పర్సనల్గా మాట్లాడండి అండ్ వాట్సాప్ చేయండి మీ డౌట్స్. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ జస్ట్ కాంటాక్ట్. జార్జియా అంటారా, జార్జియా ఇస్ 20 lakhs పాపులేషన్. కిర్గిస్తాన్ అంటారా 60 lakhs పాపులేషన్. బోత్ ఆర్ ఇది ఒకసారి అండర్ డెవలప్డ్ కంట్రీ కిర్గిస్తాన్. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉండవు, బడ్జెట్ 20, 35 లక్షలు అవుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేరు, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉండవు, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఫ్రెండ్లీ నేషన్ కాదు. జార్జియా అంటారా, జార్జియా కూడా సేమ్ అంతే, ఫ్రెండ్లీ నేషన్ అయినా సరే డెవలప్డ్ కంట్రీ కాదు. నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు, బడ్జెట్ 30 నుంచి 40 లక్షలు వస్తుంది. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉండవు, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉండవు. అది సో ఇది చాలా చాలా మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తే చాలా చాలా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ అనేది చాయిస్ లేదు, ఓన్లీ రైట్ నౌ రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్ జస్ట్ కాంటాక్ట్ ఆర్ వాట్సాప్ బిలో వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.